जय हिंद फ्रेंड्स अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। దివ్య ఖురాన్లో ఒక ఆయత్ అనేది ఉంది. ఆ ఆయత్ ఏమంటుందంటే నస్రు మినల్లాహి వ ఫతహున్ ఖరీబ్, అతి త్వరలో మీ యొక్క ఏదైతే ఫతహ్ విక్టరీ ఉందో అది మీకు చేరువలో ఉంది అని చెప్పేసి. అల్హమ్దులిల్లా గత 3 నెలల నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఒక విధంగా, కానీ గత 3 నెలల నుంచి ఏదైతే ఎన్నికల సమయంలో మాకు తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఒక్కొక్కరి పేరు తీసుకుంటూ పోతే కనుక వీడియో దాదాపు అరగంట సేపు మాట్లాడాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్క శ్రేయాభిలాషికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఏదైతే ఈ విక్టరీ ఉందో ఇది గ్రేట్ విక్టరీ, గ్రేట్ కమ్బ్యాక్ అని చెప్పడంలో ఏమాత్రం కూడాను అస్యోక్తి లేదు. ఈరోజు ఏదైతే కమ్ముకున్నటువంటి చీకట్లు ఉన్నాయో ఆ చీకట్లను చీల్స్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక చంద్రుడు సూర్యుడు రెండూ కూడాను అయ్యి ఆయన ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఒక నూతన అధ్యాయాన్ని, రాజకీయాల్లో నూతన ఒరవడిని రాయటానికి, నూతన చరిత్రను రాయటానికి, మరలా ఇంకొకసారి చరిత్రను తిరిగి రాయటానికి ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, whether they belongs to any particular community or where particular religion, whoever it may be, ప్రతి ఒక్కరు కూడాను తెలుగు వాళ్ళము అన్న ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నినాదం ఉందో ఆ చంద్రబాబు గారి యొక్క నినాదంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ముందుకు వచ్చి అందించినటువంటి ఈ విజయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల యొక్క సొంతం. ఇది ఒకరి సొంతం ఏమాత్రం కూడాను కాదు. ఇన్షాల్లా తప్పకుండా ఈ విక్టరీ సాధించడంలో మరీ ముఖ్యంగా ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మరియు అదేవిధంగా అందులో మా మౌలానా ముఫ్తీ ఫారూక్ గారు, అదేవిధంగా మన మౌలానా హుసేన్ గారు, అదేవిధంగా అనేకమైనటువంటి జాతీయ సంస్థలు, అందులో జమాతే ఉలమాయ హింద్ కానివ్వండి, జమేత్ ఉలమాయ హింద్ కానివ్వండి, అదేవిధంగా ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కానివ్వండి, అందరికన్నా ప్రాముఖ్యత వహించినటువంటి తన్జీమే ముఫ్తియాన్ కానివ్వండి, అదేవిధంగా ఉలమా వింగ్ విభాగము, అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సంస్థలు, సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను ముందుకు వచ్చి మా భుజంతో భుజం ఆనించి మమ్మల్ని అందరూ కూడాను బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని ఎంతమంది అయితే మమ్మల్ని క్వశ్చన్ చేశారో అందరికన్నా ముందు వారి వద్ద నుంచే మాకు శుభాకాంక్షలు రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏంటంటే, అన్నా మేము రాష్ట్రం విడిచి వెళ్తున్నాము అని చెప్పేసి. నేనైతే స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. ఇక్కడ నుంచి సువర్ణాధ్యాయం అనేది మొదలైంది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక్కడ ఏదైతే రాజ్యాంగం ఉందో, ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందో దానికి విలువలు ఉంటాయి. మేము ఏ విధంగా అయితే ఏ నాయకుడు ఉంటాడో ఆ నాయకుడి యొక్క ఫాలోవర్స్గా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము. ఆ నాయకుడి యొక్క ఏదైతే లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలతో మేము కూడా ముందుకు కొనసాగుతాం. కానీ వేరే విధంగా అయితే మా దగ్గర ఖచ్చితంగా అనేది ఉండదు. వేరే విధంగా స్టెప్స్ తీసుకోవడం కానీ అలాంటివి మా దగ్గర ఎటువంటివి ఉండవు. కానీ ఒక్క విషయం అయితే కానీ ఖచ్చితంగా చెప్పగలము, కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే ఫతే మక్కా అంటారు, ఫతే మక్కా అంటే మక్కాని జయించిన తర్వాత ఏ విధంగా అయితే ఆయన ముందుకు కొనసాగుతూ ఇంట్లో ఉన్నవాళ్ళు, రోడ్డు మీద ఉన్నవాళ్ళు, ఇంట్లో దాక్కున్న వాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడాను ఆయన క్షమించి వేశారు ఎవరైతే ఆయనకి విరుద్ధంగా పోరాటం చేశారో. కానీ కొంతమందికి మట్టుకు క్షమాపణ మట్టుకు ఇవ్వలేదు. వారికి చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వారికి ఖచ్చితంగా ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అందులో ఎటువంటి అస్యోక్తి లేదు. కానీ తప్పకుండా ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఏదైతే సూచనలు ఉన్నాయో, ఏదైతే ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంపై అనుసరించడానికి, ఎందుకంటే నేను ఉన్నది పూర్తిగా కూడాను మత పెద్దలతో, వారి యొక్క సలహాలు సూచనలు అన్ని విధాలుగా కూడాను వాళ్ళతో తీసుకొని మనం ముందుకు కొనసాగేటటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం పరిధిలో మరియు అదేవిధంగా మా యొక్క ఏదైతే షరియత్ ఉందో ఆ షరియత్ పరిధిలో ఉండి పనిచేసే వాళ్ళం మేము. ఇన్షాల్లా మాతో ఖచ్చితంగా ఏదైతే రానున్న రోజుల్లో ముస్లిం సమాజానికి ఎనలేని మంచి జరగాలని చెప్పేసి, అటువంటి మంచి కార్యక్రమాలు ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాతో తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను. మరొకసారి నన్ను ఆదరించినటువంటి, అదేవిధంగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మమ్మల్ని మీరు ముందుకు కొనసాగండి అని చెప్పేసి చెప్పినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి, సోదరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు ఇన్నిసార్లు తెలియజేయడానికి గల కారణం ఒకటే, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కనుక ప్రజలు అంటే ఎవరైతే వ్యక్తులకి కనుక
వ్యక్తులకి కనుక మనం ధన్యవాదాలు తెలియచేయకపోతే అతను ఆ దేవుడికి కూడాను ధన్యవాదాలు తెలియచేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.